దక్షిణ భారతదేశంలో సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి ప్రత్యేక స్థానం ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమర్నాథ్ యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన సరుకుల లంగర్ను లారీని మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట అంటే తిరుపతిలో అయినా శ్రీశైలంలో అయినా ఎక్కడైనా ప్రత్యేకమన్నారు. అమర్నాథ్ లో సిద్దిపేట లంగర్ అంటే ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రికుల సేవలో నిమగ్నమైన సేవా సమితికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఇది 15వ సంవత్సరం. 15వ సంవత్సరం అక్కడి భక్తులకి ఇందాక పెద్దలు మదన్న చెప్పినట్టు ఆ ప్రాంతంలో కూడా భోజనం దొరకడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. శివుని దర్శనం తప్ప ఇంకొకటి మనసులో కనిపించకుండా, ప్రకృతి సహకరించకుండా, మంచు కురుస్తున్న అనేక రకాలైనటువంటి అవస్థలను ఎదుర్కొని దైవ దర్శనానికి పోతున్నటువంటి భక్తులకి, ముఖ్యంగా తెలుగు ప్రాంతాల నుంచి పోతున్నటువంటి భక్తుల కోసం ఇంటి భోజనం లాగా మన భోజనాన్ని గత 14 ఏళ్ళుగా అందిస్తూ 15వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నటువంటి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులందరికీ కూడా వారి ఉదార స్వభావానికి, వారి మంచి మనస్తత్వానికి, ఏడికి పోయినా ఎంత దూరం పోయినా కడుపు నిండా అన్నం పెడితే నీ కడుపు చల్లంగా అంటారు. అట్లా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల ఆశీస్సులతో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులందరూ కూడా నిండు 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లాలని, ఆ శివయ్య ఆశీస్సులతో, జనరల్ గా ఊర్లకు పోతే నానుడు చెప్తాం, శివుడు ఆజ్ఞ లేకపోతే శ్రీమ గర్వదని, ఆ శివయ్య అనుమతితో మీరు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి అమర్నాథ్ సొసైటీ పెద్దలందరికీ కూడా, అన్నదాన సొసైటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరింత గొప్పగా ఎదగాలని, దేశంలోనే సిద్దిపేట ప్రాంతం నుంచి పోతున్నటువంటి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి కార్యక్రమాలు ఇతర ప్రాంతాలకు కూడా ఈ మధ్య కాలంలోనే విస్తరిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ, తప్పకుండా మీ అందరి కృషి వల్ల నేను 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఇక్కడికి ఎంపీ వచ్చిన సందర్భంలో మీరు అడిగిన అక్కడ మనకు ఒక పర్మనెంట్ ప్లేస్ కావాలని, హోప్ దట్ ఈసారి మీరు అక్కడ ఉన్నప్పుడే నేను అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానికి ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. మిత్రులు, నూతనంగా మన అమర్నాథ్ సేవా సమితికి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మా నందిని శ్రీనివాస్ గారికి ఇవాళ తనకు కూడా ఆరోగ్యం బాగాలేదు, పొద్దున్న దాకా దవాఖాన నుండి ఇప్పుడే వచ్చాడు. గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, నాకు అత్యంత ఆత్మీయులు మన సిద్దిపేట ముద్దుబిడ్డ దేశపతి సీనన్న గారికి, గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు పెద్దలు ఫారూక్ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడను కానీ క్లుప్తంగానే ముగిస్తాను. ఎందుకంటే చీకోటి మదన్ననే అందరిది తీసుకున్నాడు, పటాకుల మదన్న అందరిది తీసుకున్నాడు. ఇప్పటి నుంచి మదన్నని లాస్ట్కి మాట్లాడియాలి. సో మిత్రులారా, మన సిద్దిపేట అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. మన తిరుపతికి పోయినా సిద్దిపేట అంటే జర మనం మంచిగానే చూసుకుంటారు. శ్రీశైలం పోయినా, తిరుపతికి పోయినా, ఎక్కడ పోయినా సిద్దిపేట అంటే మీకేంది భయ అంటారు, లేకపోతే ఇంత గౌరవంగా చూసుకునే ఒక పేరు, ప్రతిష్ట మన సిద్దిపేట సాధించింది. అందులో మరొకటి అద్భుతమైన కార్యక్రమం అమర్నాథ్ అన్నదాన సేవా సమితి. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి మన సిద్దిపేటలో ప్రారంభమై దక్షిణ భారతదేశం నుంచి అమర్నాథ్ లో పోయి లంగర్ పెట్టి ఆకలితో మలమలలాడే వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టింది ఒకే ఒక్క లంగర్, సిద్దిపేట లంగర్. తెలంగాణ, తెలుగు రాష్ట్రాలే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, దక్షిణ భారతదేశం నుంచి ఆ అమర్నాథ్ మంచు కొండల్లో కడుపు నిండా అన్నం పెట్టింది. మన ఆ గౌరవం, ఆ ప్రతిష్ట కూడా మన సిద్దిపేటకే దక్కింది. జనరల్ గా అన్నం అనేది మనం బాగా కడుపు నిండిన తర్వాత పరమాన్నం పెట్టినా అది పెద్ద ఎక్కదు. బాగా కడుపు నిండా మంచి భోజనం తిన్నాక
ఏం ఎక్కువ పాయసం పెట్టినా ఇంకేం పెట్టినా అదంత పెద్ద మనకు టేస్ట్ అనిపించదు. ఆకలితో మలమలలాడినప్పుడు ఇంత సలనం పెట్టినా ఆవకాయ పక్క పెట్టినా తృప్తిగా అనిపిస్తుంది. మొన్న ఈ మధ్య నేను అమెరికా పోయింది ఒక వారం రోజులు. 3-4 రోజులు ఆ బ్రెడ్ గిడ్డు తిని అంత పరిశాన్ అయిపోయింది. అయితే అనుకోకుండా 5వ రోజు ఎవరో ఒక దోస్తు ఇంటికి భోజనానికి రాంటే పోయినా, ఇంత తెల్లన్నం మామిడికాయ తొక్కు పెట్టుకొని తింటే మళ్ళీ ప్రాణం లేచేసినట్టు అయింది. అంటే నిజంగా కూడా మనకేమైతే అలవాటు అవుతుంది దక్షిణ భారతదేశం వాళ్ళకు, మనకేముంటుంది ఇంత మనకు ఆవకాయ తొక్కు కానీ ఇంత పెరుగన్నం కానీ లేకపోతే అన్నం తిన్నట్టే అనిపించదు మనకు. సో అట్లా మనకు ఒక తృప్తి. అయితే ఈ దక్షిణ భారతదేశం నుంచి పోయిన మన సిద్దిపేట లంగరు అది ఏముంటుంది, వేడి వేడిగా సాంబార్, ఇడ్లీ, వడ, దోశ అవి తింటే మన తెలంగాణ వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, తమిళనాడు వాళ్ళకు, కర్ణాటక వాళ్ళకు ప్రాణం లేచి వస్తుంది.